Okay, right. So in the previous session, right, so when we discussed in the first day, I told you about, if I remember, if I recollect correctly, like I discussed about the PNC insurance market, అవును సార్. which is nothing but property insurance గురించి మాట్లాడాను. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ మార్కెట్ అక్రాస్ వరల్డ్ మేజర్గా 3 సర్వీసెస్ ఉంటాయి. ఎస్ సార్. ఒకటి పాలసీ మేనేజ్మెంట్, రెండు బిల్డింగ్ అండ్ క్లెయిమ్స్, 3 రకాల సర్వీసెస్ ఉంటాయి. ఓకే సార్. So all the services to manage, they require some applications to be used. ఏదో ఒక అప్లికేషన్ వాడి మనం we have to perform all these. ఓకే. So if we want to perform all these from a very longer time, because PNC insurance market is 100 years old companies, even you can see across world. So old legacy applications companies are using for a very long time. అంటే ఎస్ సార్. పాలసీకి బిల్డింగ్ క్లెయిమ్స్ అన్ని కలిపి ఒక అప్లికేషన్ లో వాడుతున్న సందర్భాలు ఉన్నాయి. దేనికి దానికి సెపరేట్ అప్లికేషన్స్ కూడా వాడుతున్నారు జనరల్ గా మార్కెట్ లో. ఫర్ వెరీ లాంగర్ టైమ్ దే ఆర్ డూయింగ్ ఇట్. నౌ వై ఆర్ వి టాకింగ్ అబౌట్ గైడ్వేర్ నౌ, రైట్? సో బికాస్ యాజ్ ద కస్టమర్స్ ఆర్ ఆల్రెడీ యూజింగ్ ద అప్లికేషన్స్, మనం ఇప్పుడు గైడ్వేర్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలనేది నెక్స్ట్ క్వశ్చన్ కదా. అవును సార్. So before we are getting into guideware, first of all, మనం nature of any business చూడండి. Nature of business will always evolve by adopting some new technologies and systems. అంతే కదా. ఇంతకు ముందు మనం అవును సార్. ఒక 40 కీప్యాడ్ మొబైల్ వాడామంటే ఈ రోజు మనం ఆండ్రాయిడ్స్, ఐఫోన్స్ వాడుతున్నాం. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకేదైనా రావచ్చు. అంటే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డిమాండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు చేంజ్ అవర్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంతే కదా. ఎస్ సార్. సో దట్స్ వాట్ ఇట్ వాస్. అంటే 40 కీప్యాడ్ మొబైల్ కూడా ఈ రోజు మనం వాడచ్చు. ఇప్పుడు మనకున్న ఆండ్రాయిడ్, ఐఫోన్ కున్న కంఫర్ట్ ఆ మొబైల్ కు ఉండకపోవచ్చు. ఎందుకంటే బిఫోర్ యూ డోంట్ నీడ్ టు క్యారీ ఎనీ కరెన్సీ, రైట్? సో ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్, ఎవ్రీథింగ్ ఇస్ వ్యాలిడ్ బేస్డ్. Wherever we go, we can simply pay using QR code. That's how generally the systems are evolved. అలాగే ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క టెక్నాలజీస్ ని, వాళ్ళ యొక్క సిస్టమ్స్ ని మార్కెట్ సర్వీసెస్ కి అనుగుణంగా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎనీ ఇండస్ట్రీ ఇట్ విల్ బి ద సేమ్. ఎస్ సార్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆర్గనైజేషన్స్ ఆర్ ప్లానింగ్ to transform themselves to the next level. That's what generally the requirements are. ఈ భాగంగా చాలా కంపెనీస్ ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ నుంచి కొత్త వాటికి మూవ్ అవుతున్నాయి. ఆ కొత్త వాటికి మూవ్ అయ్యే క్రమంలో మీరు బిగినింగ్ డేస్, అంటే నేను ఇఫ్ ఐ సే దట్ 2 decades బ్యాక్ ఆల్సో ప్రోడక్ట్ అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావాలంటే మనం ఒక కస్టమర్ది ఒక ఐటీ కంపెనీని పట్టుకుంటే వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఇచ్చేవారు ఇంతకు ముందు. ఇప్పుడు నవ్ అండ్ దెన్ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యూ సీ, మీకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కావాలంటే ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో అవైలబుల్ ఉంటున్నాయి. ఒకటో రెండో ముగ్గురు కాంపిటీటర్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్. మీరు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ మీరు కొనుక్కొని మీరు దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫెసిలిటీ వీఆర్ గెటింగ్ నవ్ డేస్. అంతే కదా. అవును సార్. ఇప్పుడు అడగచ్చు, ఏమండి మనం కొత్త అప్లికేషన్ తయారు చేసుకోలేము అంటే, ఇప్పుడు ఇమీడియట్ గా కావాలి అంటే అది ఎంత టైం పడుతుంది కదా. ఇట్ టేక్స్ లాంగర్ టైం. మీరు రిక్వైర్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు దాన్ని అనలైజ్ చేయాలి, డిజైన్ చేయాలి, మీకు చూపించాలి, ప్రోటోటైపింగ్ అవుతుంది, బడ్జెటరీ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, టైం లైన్స్ ఉంటాయి. ఓవర్ నైట్ లో మనకి అది డెవలప్ చేసి ఇవ్వడం కుదరదు. సేమ్ టైం మీ రిక్వైర్మెంట్ అనుగుణంగా అది డెవలప్ చేసి ఇవ్వాలంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా మీకోసం పనిచేయాలన్నప్పుడు ప్రీమియం ఛార్జెస్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా. అవును సార్. దాన్ని మనం ఏమంటామంటే కార్ట్స్ ప్రాజెక్ట్స్ అంటాం. మనం టెర్మినాలజీ కార్ట్స్ అంటాం, COTS అంటాం. అంటే కస్టమర్ ఆఫ్ ద షెల్ఫ్స్ ప్రాజెక్ట్స్ అంటాం, కార్ట్స్ ప్రాజెక్ట్స్. కాకపోతే ఎవరు చేయట్లేదా ఇప్పుడు అంటే, ఎస్ దేర్ ఆర్ సమ్ కంపెనీస్ వాళ్ళ ఎక్స్క్లూజివ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఇంటర్నల్ గా వాళ్ళ సిస్టమ్స్ ని, వాళ్ళ బిజినెస్ సిస్టమ్స్ ని మేనేజ్ చేసుకోవడం కోసం కొన్ని అప్లికేషన్స్ కావాలని కస్టమర్లు అడగటం చేయటం జరుగుతుంది. బట్ ద పర్సంటేజ్ ఇస్ లిమిటెడ్. ఇంతకు ముందులా లేదు.
ఎందుకు అవును. ఇప్పుడు ఇవాళ రేపు మనకి యూ హ్యావ్ ఆల్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్. ఇఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్ మార్కెట్ లో ఇప్పుడు చాలా రకాల ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. అంటే నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజ్ చేస్తున్న కంపెనీ, వాళ్ళకి ఏదైనా ఒక కొత్త అప్లికేషన్ కావాలి అంటే కనుక వాళ్ళు దే డోంట్ నీడ్ టు ఆస్క్ సమ్వన్ టు డెవలప్ ఇట్. ఇన్స్పైట్ ఆఫ్ దే కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రొవిజన్ వేర్ దే కెన్ బై ఎ ప్రోడక్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అలాంటి ప్రోడక్ట్ గైడ్వేర్. ఇలాగేంటంటే గైడ్వేర్ అనేది గైడ్వేర్ తో పాటుగా ఇంకా వేరే అదర్ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. ఎస్ సార్. అలా ఉన్నాయి, బట్ మేజర్ గా మనం చూసుకుంటే 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి గైడ్వేర్, 2 డక్ క్రీక్, 3 మ్యాజిస్కో. 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్ లో. అవును సార్. ఇంకా ఉన్నాయి చాలా, బట్ జనరల్ గా మనం జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే దీస్ ఆర్ ద 3 ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. దీంట్లో గైడ్వేర్ ప్రామినెన్సీ అంటే ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రామినెన్సీ, ఐ డోంట్ డినై దట్ ఫ్యాక్ట్. బట్ వేర్ అండ్ వెన్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ గైడ్వేర్ కాబట్టి లెట్ us కన్ఫైన్ అవర్ టాక్ టువర్డ్స్ గైడ్వేర్ ఓన్లీ. నెక్స్ట్ ఓకే. క్వశ్చన్ మీరు అడగచ్చు, ఎందుకంటే గైడ్వేర్ ఎందుకండి, రైట్? సో గైడ్వేర్ వై ప్రామినెన్సీ ఇస్ మోర్ ఇన్ ద మార్కెట్, సో వై లాట్ ఆఫ్ job opportunities we see in guideware nowadays. What was the reason? What is the reason behind? Okay, it can be of any role. Okay, I'm not referring this only a developer role. BA కావచ్చు, ఆర్కిటెక్ట్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, టెస్టర్, చాలా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి, రైట్? సో వై గైడ్వేర్ ఇస్ సో ప్రామినెంట్ అంటే ఈ గైడ్వేర్ హ్యావ్ 2 kind of versions. ఒకటి గైడ్వేర్ ఇన్సూరెన్స్ సూట్ అంటాం, 2 గైడ్వేర్ ఇన్సూరెన్స్ నవ్ అంటాం. 2 రకాల Yes, sir. ప్రోడక్ట్. ఇన్సూరెన్స్ సూట్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఆన్ ప్రిమైస్ అనుకోవచ్చు, ఆన్ ప్రిమైస్ వెర్షన్. Yes, అంటే sir. పాలసీ బిల్డింగ్, క్లెయిమ్స్ పాలసీ, క్లెయిమ్స్ బిల్డింగ్, మూడు రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. యాజ్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ఏదైనా ఒకటి కానీ 2 కానీ 3 ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ రిక్వైర్మెంట్ యూ కెన్ బై ఇట్. Okay, sir. ఇది మీరు వాడుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆప్షన్. ఓకే, యూ హ్యావ్ ఇట్. Insurance shoot. Insurer can do that. Okay, but by Okay. replacing their old systems, they can buy any one. Okay. లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ దే హ్యావ్ ఇస్ కాల్డ్ క్లౌడ్ ఆప్షన్ ఉంది. దాన్ని మనం ఇన్సూరెన్స్ నవ్ అంటాం. ద ప్రోడక్ట్ Insurance now. ఇస్ కాల్డ్ ఇన్సూరెన్స్ నవ్. Yes, నేమ్ sir. ఆఫ్టర్ ద వర్డ్ కాల్డ్ ఇన్సూరెన్స్ నవ్. ఇట్స్ ఎ Cloud. క్లౌడ్ ప్రోడక్ట్. Cloud based. Okay. Cloud based. So cloud based, all the 3 modules will be in the single platform. దాన్ని మనం క్లౌడ్ ఎన్వైరన్మెంట్ అంటాం. Yes, sir. సో ఇలాగా services, as far as the requirements are concerned, Guideware has options. So any company wants to transform their services to the next level, they can opt any one among these. ఇది రిక్వైర్మెంట్, రైట్? సో దీనికోసం చాలా కంపెనీస్ గైడ్వేర్ కిందకి వెళ్తున్నాయి. ఏంటంటే కారణం ఇది. ఇప్పుడు రకరకాల రిక్వైర్మెంట్స్ రావచ్చు. కొంతమంది ఏంటంటే మాకు ఆన్ ప్రిమైసే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, లేదా కొంతమంది మా క్లౌడ్ లోకి వెళ్దాం అనుకోవచ్చు, కొంతమంది ఆన్ ప్రిమైస్ మేము వాడుతున్నాం క్లౌడ్ లో కావాలనుకోవచ్చు. ఎట్లయినా జరగచ్చు. కానీ ఇక్కడ ఇఫ్ యు సీ గైడ్వేర్ యాజ్ ఎ కంపెనీ బై ఇండివిజువల్, గైడ్వేర్ కంపెనీ కెన్ గివ్ యూ ఎ ప్రోడక్ట్. మీకు పాలసీ సెంటర్ కావాలంటే పాలసీ, బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్, క్లెయిమ్ సెంటర్ కావాలంటే క్లెయిమ్ సెంటర్ మీరు గైడ్వేర్ దగ్గర కొనుక్కోవచ్చు. ఎవరు? బీయింగ్ ఎన్ ఇన్సూరర్, యాజ్ ఎ కస్టమర్ యూ కెన్ బై ఇట్ కదా. But area of operations, being an insurer, you are related, might be different కదా. మీరు ఇండియాలో ఆపరేషన్స్ ఉండొచ్చు మీ ఇన్సూరెన్స్ కంపెనీ, లేదా యుఎస్ లో ఉండొచ్చు, కెనడాలో ఉండొచ్చు, యూకే లో ఉండొచ్చు, మేబీ 1 or 2 states కే మీరు కన్ఫైన్ అయి ఉండొచ్చు, లేదా అన్ని స్టేట్స్ లో మీ ఆపరేషన్స్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం లేదంటే కనుక మీరు ఓన్లీ ఆటో ఇన్సూరెన్స్ లోనే మీ ప్రోడక్ట్ ఉండొచ్చు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ అని ఉంది కదా అని అన్ని లైన్ ఆఫ్ బిజినెస్ మీద వాళ్ళకి మార్కెట్ ఉండదు కదా, ఉండకపోవచ్చు కదా. కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫ్లాగ్షిప్ అంటే ఈ ఆటో ఇన్సూరెన్స్, కమర్షియల్ ఆటో అంటే ఈ కంపెనీ ప్రోడక్ట్ ఈస్ సక్సెస్ఫుల్, అట్లా ఉండొచ్చు కదా వాళ్ళు. సో ద ప్రోడక్ట్, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ బయింగ్ ఏ గైడ్వేర్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఎనీ గైడ్వేర్ కంపెనీ, but make sure it has to be customized, it has to be configured according to their business rules and government mandates. Adi important. Okay. ఇప్పుడు ఇన్సూరర్ cannot do all that kada, right? Insurance company can't do all that. But still, even though they have an IT company,
అంటే ప్రతి దాంట్లో ఐటీ డివిజన్స్ ఉంటాయి కదా, ఇవాళ రేపు ప్రతి అవును కంపెనీ సార్. వాళ్ళకి ఒక ఐటీ డివిజన్ ఉంటుంది. వాళ్ళ పని ఏంటి? వాళ్ళ అప్లికేషన్స్, అది ఇంటర్నల్ ఆర్ ఎనీ అదర్ అప్లికేషన్స్, ఆ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అంతా ఈ ఐటీ కంపెనీస్ చూసుకుంటాయి. సో వాళ్ళకి నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టీస్ ఎంతవరకు ఉండొచ్చు? వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టే ఉండొచ్చు కదా, రైట్? అవును సార్. దే మే నాట్ బి ఎక్స్పర్టీస్ ఇన్ ద ఎడిషనల్ స్కిల్. అంటే మనకి ఏదైనా ఎడిషనల్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ క్లౌడ్ మైగ్రేషన్ సెట్స్ ఎడిషనల్ గా వెళ్ళాలి అన్నప్పుడు మనకు ఆ ఫెసిలిటీ ఉండదు, లేదు కదా. అందుకని మెనీ పీపుల్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ దట్ దెర్ ఆర్ సమ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఆర్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్స్ అంటారు, లేదా ఇంప్లిమెంటేషన్ పార్ట్నరింగ్ కంపెనీస్ అంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చూసే జాబ్ రిక్వైర్మెంట్స్ లైక్ కాగ్నిజెంట్ అనో, లేదంటే ఇంకొక పీడబ్ల్యూఎస్సీనో, లేదంటే ఇంకో కంపెనీ అనో మాకు హెక్సావేర్ అని ఒక రిక్వైర్మెంట్ ఉంది అంటే, బికాస్ దే ఆర్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్, అంటే దే హ్యావ్ ఆల్సో ఐటీ సర్వీసెస్. అంటే అన్ని కంపెనీస్ ఐటీ సర్వీసెస్ కాదు. ఇప్పుడు డెలాయిట్ తీసుకుంటే డెలాయిట్ ఈజ్ నాట్ ఓన్లీ ఐటీ సర్వీసెస్ కదా, డెలాయిట్ అంటే కన్సల్టింగ్ ఆల్సో, ఆడిట్ కన్సల్టింగ్ సైడ్ కూడా ఉంటారు వాళ్ళు. సో అట్లా ఈవెన్ ఐటీ కన్సల్టింగ్ అండ్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఉన్న కంపెనీస్, పెద్దవి కావచ్చు చిన్నవి కావచ్చు ఏమైనా కావచ్చు, వాట్ దే డూ, దే వాంట్ సమ్ technical people or functional or techno-functional people who understand the requirements of their customers and providing services. అందుకోసమే ఏంటంటే మీకు ఎక్కువగా జాబ్ రిక్వైర్మెంట్స్ ఐటీ కంపెనీస్లో ఎందుకు కనపడతాయి అంటే, వాళ్ళకు ఒక కస్టమర్ ఉన్నాడు, ఒక ఇన్సూరెన్స్ కస్టమర్ ఎవరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అది స్టేట్ ఫార్మ్ ఇన్సూరెన్స్ అనుకోండి, రైట్? సో ఎనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ సే దే హ్యావ్ ఎ కస్టమర్. ఆ కస్టమర్కి ఏం చేయాలి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్? ఈ గైడ్వేర్ ప్రోడక్ట్ ని విచ్ హ్యాస్ టు బి కస్టమైజ్డ్ అండ్ ప్రొవైడింగ్ టు అర్థమైంది. ఓకే. దానికోసం మీకు బిఎల్ కావాలి, డెవలపర్ కావాలి, టెస్టింగ్ కావాలి, ఆర్కిటెక్ట్ పొజిషన్స్ వాళ్ళు కావాలి, వీళ్ళందరూ కావాల్సి వస్తారు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దే వాంట్. ఓకే. ఓకే సో సార్. ఈ క్రమంలో టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే ఏం ఉండొచ్చు రిక్వైర్ అంటే, ఏం అంటే ఇంప్లిమెంటేషన్ పెట్టినప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్, బికాస్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ జావా బ్యాక్గ్రౌండ్, మీరు చాలా సింపుల్ గా అడగచ్చు. ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు జావాలో మనం ఒక ప్రాజెక్ట్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ డెవలప్ చేస్తున్నాం, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు చేస్తున్నాం అంటే మీకు చాలా మంది అవసరం అవుతారు, డెవలపర్లు, ఆర్కిటెక్ట్, టెస్టింగ్ పీపుల్ అవును కావాలి. సార్. బట్ మరి మనం ఇక్కడ గైడ్వేర్ అనేది ఒక ప్రోడక్ట్ ఉందని మీరు చెప్తున్నారు, ఆ ప్రోడక్ట్ రెడీగా కూడా ఉందంటున్నారు, దాన్ని డైరెక్ట్ గా అక్కడ వాడుకోవచ్చు అంటున్నారు. మరి ఇంకా అలాంటప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ పార్ట్నరింగ్ కంపెనీస్ ఎందుకు? వాళ్ళకి బిఏలు, డెవలపర్లు వీళ్ళందరూ ఎందుకు కావాలి అంటే, యాక్చువల్లీ మధ్యాహ్నం నాకు ఇదే డౌట్ వచ్చింది. అంతే యాక్చువల్లీ అందరూ ఉన్నారు కదా, సో ఇంకా నీడ్ ఈ చిన్న చిన్న మైనర్ కన్నా చేంజెస్ వరకు అయితే వీళ్ళు చేసేసుకుంటారు కదా. లేదు అంటే ఎందుకు సమ్వేర్ కావాలి, ఎవరో ఒకరు చేసే ఉంటారు కాబట్టి దాన్ని తీసుకొచ్చి వీళ్ళు డెవలప్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ కొత్త వాళ్ళతో నీడ్ ఏముంటుంది అని. ఎందుకు ఉంటది కదా, అంతే కదా. ఎవరికైనా వచ్చే క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ ప్రోడక్ట్ ఉందంటున్నారు, దానికి ఒక కాస్ట్ ఉందంటున్నారు, అది కొనుక్కోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ కొనుక్కుంటది, వాళ్ళకి ఇంటర్నల్ ఐటీ టీమ్స్ ఉంటాయి, వాళ్ళ ఐటీ టీమ్స్కి ఇస్తే వాళ్ళు చేసేస్తారు కదా. దీనికోసం మళ్ళీ వేరే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అవసరం ఎందుకంటే, సి ఏరియా ఆఫ్ ఆపరేషన్ టు ఆపరేషన్స్ వ్యారీ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆన్ ప్రిమైస్ నుంచి మీరు క్లౌడ్ కి కనెక్ట్ చేయాలి, క్లౌడ్ నుంచి ఆన్ ప్రిమైస్ కావచ్చు, ఆన్ ప్రిమైస్ టు ఆన్ ప్రిమైస్ కావచ్చు, క్లౌడ్ టు క్లౌడ్ కావచ్చు. రకరకాల రిక్వైర్మెంట్స్ మార్కెట్లో ఉంటాయి. ఓకే. కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఈ ఐటీ కంపెనీ అంటే ఐటీ డిపార్ట్మెంట్, ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక ఐటీ డిపార్ట్మెంట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు అన్ని రకాలుగా టెక్నికల్ గా నాలెడ్జబుల్ ఉండాలన్న రూల్ ఏం లేదుగా. ఓకే. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ ఎక్స్పర్టీస్ ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న అప్లికేషన్ మేనేజ్మెంట్ వరకే వాళ్ళు చేయగలుగుతారు, అంతే కదా, రైట్? ఎక్స్టర్నల్ గా కొత్త ప్రోడక్ట్ అంటే గైడ్ వేరు ఆ ప్రోడక్ట్ దాని యొక్క ఆర్కిటెక్చర్ మీద వీళ్ళకి ఎందుకు ఉంటుంది నాలెడ్జ్? ఉండాలని రూల్ ఏం లేదుగా, రైట్? ఉండాలని రూల్ లేదు. అందుకని ఏం చేయాలి? అందుకని ఆల్వేస్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ వేర్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ కన్సల్టింగ్ కంపెనీస్ హూ కెన్ డూ దట్. ఈ ఇంప్లిమెంటేషన్ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా ఏం కావాలి? బట్ వాళ్ళ కస్టమర్ ఉన్నాడు, వాళ్ళ కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాడు, దాన్ని కస్టమైజ్ చేయాలి అంటే వాళ్ళకి కొంతమంది గైడ్ వేర్ మీద ఇంతకుముందు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి. అందుకోసం ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అర్థమైందండి మీకు? ఆర్ యూ క్లియర్ నౌ? గాట్ ఇట్? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరు నన్ను అడగచ్చు,
ఇంప్లిమెంటేషన్ అంటున్నారు, మీరు చేంజెస్ అంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఆధారంగా చేంజెస్ అంటున్నారు, ఏమేమి ఉండొచ్చు అని క్వశ్చన్ అడగచ్చు. దాన్ని నేను 3 రకాలుగా సింప్లిఫై చేస్తాను. ఒకటి కాన్ఫిగరేషన్ అంటాం, 2 కస్టమే, అంటే 2 ఒకటే అని చాలా మందికి ఉన్న ఒక అభిప్రాయం, బట్ కాకపోతే చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది, అందుకోసం దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. కస్టమైజేషన్ అంటాం, 3 ఇంటిగ్రేషన్ అంటారు. ఓకే, 3 రకాలుగా ఉంటాయి. కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్, ఇంటిగ్రేషన్, 3 రకాలు ఉంటాయి. ఏంటి అంటే, నేను ఇది ఐఎమ్ నాట్ రిఫరింగ్ ఎనీ వన్ ఎగ్జాంపుల్. అది ఒక కస్టమర్ అనేవాడు ఒక ఆన్ ప్రెమిస్ కొనుక్కోవచ్చు, క్లౌడ్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఆన్ ప్రెమిస్ నుంచి క్లౌడ్లోకి వెళ్ళొచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇంతకుముందు ఓల్డ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వాడుతున్నారు, ఇప్పుడు కొత్తగా వాళ్ళు గైడ్ వేలో వెళ్తున్నారు. అంతే, కొత్తగా, అసలు వాళ్ళకి ఏ విధమైన నాలెడ్జ్ లేదు, కొత్తగా ఇప్పుడే గైడ్ వేలోకి వెళ్తున్నారు. వాళ్ళు ఆన్ ప్రెమిస్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ఆన్ ప్రెమిస్ కావాలి అంటే ఆన్ ప్రెమిస్ ఇంటిగ్రేషన్ అంటే వాళ్ళు ఒక పాలసీ సెంటర్ కొనుక్కుంటున్నారు అనుకోండి. ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏమిటి, నేను ఒక ఇన్సూరెన్స్ ఆన్ ప్రెమిస్ గైడ్వేర్ పాలసీ సెంటర్ కొనుక్కున్నాను, ఈ పాలసీ సెంటర్ ని మా యొక్క బిల్లింగ్ లోకల్ ఓల్డ్ బిల్లింగ్ అండ్ క్లెయిమ్ సెంటర్ తో ఇంటిగ్రేట్ చేయాలి అని అడుగుతాడు. ఇది ఒక రిక్వైర్మెంట్. అంటే మీకు ఇప్పుడు జాబ్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది అక్కడ, మాకు డెవలపర్లు కావాలి, లేకపోతే మాకు ఫలానా వాళ్ళు కావాలి, వాళ్ళు ఏంటంటే ఆన్ ప్రెమిస్ మీద పనిచేసిన వాళ్ళు, పాలసీ సెంటర్ మీద పనిచేసిన వాళ్ళు కావాలని వస్తుంది. ఇంకో కంపెనీ వాడు రిక్వైర్మెంట్ చూస్తే వాడు క్లౌడ్ ఇంటిగ్రేషన్ కావాలంట. ఎందుకు, ఆ కస్టమర్ రిక్వైర్మెంట్స్ మారచ్చు. But end of the day, when we are learning, always there is a limitation for guideway training. Always can be done only on premise. Cloud lo kaadu. Because our cloud structure and infrastructure is always different. Yeah, so because in training, generally we have that limitations, cannot be done that. But technically, if you want to understand about ఏ ఉండొచ్చండి పని ఉంటుంది అంటే 3 రకాల వర్క్లు ఉంటాయి. ఒకటి కాన్ఫిగరేషన్ అంటాం, 2 we call it as customization, 3rd we call it as integration అంటాం. కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే కోడింగ్ చేంజెస్ చెయ్యకుండా చేసుకోగలిగే పనిని కాన్ఫిగరేషన్ అంటాం. అంటే ఒక కొత్తగా ఒక కాలం యాడ్ చేసాం, ఒక ఫారెన్ కి యాడ్ చేసాం, ఒక ఎంటిటీ యాడ్ చేసాం, లేకపోతే ఒక డ్రాప్ డౌన్ బాక్స్ లో కొత్తగా ఎంటిటీ ఒకటి యాడ్ చేసాం, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్. అంటే నో కోడ్, అఫ్ కోర్స్ గైడ్వేర్ ఇట్ సెల్ఫ్ కెన్ హ్యావ్ దట్ పాసిబిలిటీ, గోసు ప్రోగ్రామింగ్ ఉంటుంది. కాదు కాన్ఫిగరేషన్ యూ డోంట్ రిక్వైర్ ఎనీ చేంజెస్ టు బి మేడ్ ఇన్ ద సోర్స్ కోడ్. అంటే ఆల్రెడీ కోడ్ ఉందని అనుకున్నాం కదా మనం, ఆ కోడ్ గైడ్వేర్ కోడ్ దేంట్లో రాస్తారు అంటే కనుక గోసు ప్రోగ్రామింగ్ అని దాంట్లో రాశారు. ఆ గోసు ప్రోగ్రామింగ్ ఈజ్ మోర్ లైక్ ఏ జావా ప్రోగ్రామింగ్ లాంటి, జావానే అనుకుందాం కాసేపు, జావా లాంటిది. దాంట్లో ఆ గోసు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైడ్వేర్ డెవలప్మెంట్ జరిగింది. సో కోడ్ ని మీరు చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు కాన్ఫిగరేషన్ అంటే కొత్తగా ఒక ఎంటిటీ ఏదో ఒకటి యాడ్ చేయడం, కాలం యాడ్ చేయడం, దీనికి మీకు కోడ్ తో పని లేదు. ఇది ఒకటి. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇట్ as కాన్ఫిగరేషన్. ఆల్రెడీ ఉన్న దానికి మనం కొంచెం యాడ్ ఆన్స్ కానీ, అంతే, అంటే లైక్ కొత్తగా కాలం యాడ్ చేస్తున్నాను, లేకపోతే కొత్తగా ఒక ఫీల్డ్ యాడ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఏంటంటే కాన్ఫిగరేషన్ అంటాం. అదే సార్, ఎనీథింగ్ లైక్ మ్యానిపులేషన్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది కదా, అలాంటివి అనుకోండి. డాట్ లో ఉంటుంది డ్రాగ్ అండ్ డ్రాప్, దట్స్ కాల్డ్ కాన్ఫిగరేషన్ అంటాం. రెండో దాన్ని మనం కస్టమైజేషన్ అంటాం. కస్టమైజేషన్ అంటే యు ఆర్ కస్టమైజింగ్ ద అప్లికేషన్ బై మేకింగ్ చేంజెస్ ఆన్ ద అప్లికేషన్ కోడ్. అంటే ఉన్న కోడ్ లోపల మీరు ఏదైనా చేంజెస్ చేస్తున్నా, లేదు ఒక కొత్త రిక్వైర్మెంట్ ఆధారంగా ఒక కోడ్ కొత్తది ఏమన్నా మీరు రాయాలనుకున్నా, దాన్ని మీరు కస్టమైజేషన్ అంటారు. అర్థమైందా మీకు? రైట్, ఇక్కడ లైన్ ఆఫ్ డిఫరెన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజన్ ఇంకనే కొంచెం డిసెక్ట్ చేసి చెప్తున్నాను. ఓకే, కాన్ఫిగరేషన్ అంటే యూఆర్ కాన్ఫిగరింగ్, ఉన్నదాన్ని మార్చడం, కొత్త ఎంటిటీ, దీనికి కోడ్తో పని లేదు. ఓకే, యూ కెన్ డూ దట్. బట్ వేరస్ కస్టమైజేషన్ వాజ్ నాట్ దట్. కస్టమైజేషన్ అంటే ఉన్న ప్రాజెక్ట్ లో చేంజెస్ చేస్తున్నారు. అంటే వెనకాల కోడ్ లో మీరు ఏదైనా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉన్నా, లేదు కొత్త కోడ్ రాయాలని అనుకున్నా, అదంతా కస్టమైజేషన్ లో భాగంగా వస్తుంది. ఇది రెండోది. మూడో దాన్ని ఇంటిగ్రేషన్ అంట. ఇంటిగ్రేషన్ అంటే మీకు తెలియదే ఉంది,
ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఇంటిగ్రేట్ అవ్వడం, ఉమ్, దాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడుకి ఒక పాలసీ సబ్మిషన్ వచ్చింది. ఆ పాలసీ సబ్మిషన్ కస్టమర్ నాకు పర్సనల్ ఆటో కావాలని ఒక అప్లికేషన్ సబ్మిట్ చేశాడు. ఉమ్, ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిస్క్ అసెస్మెంట్ చేయాలి. ఎవరు చేస్తారు? అండర్ రైటింగ్ కంపెనీస్ చేస్తాయి. ఉమ్, అండర్ రైటింగ్ టీమ్స్ థర్డ్ పార్టీ కంపెనీలు ఉండొచ్చు కదా, రైట్? వాళ్ళు ఉమ్, మన ఇన్సూరర్ లోనే అండర్ రైటర్స్ ఉండాలని ఏం లేదు కదా. థర్డ్ పార్టీ మనం కన్సల్టింగ్ వేరే వెండర్లు పెట్టుకున్నాం, వాళ్ళు చేస్తున్నారు మనం అనుకున్నాం. ఉమ్, ఇప్పుడు చాలా సింపుల్ గా చెప్పాలంటే, అంటే 100% నేను రిలేటబుల్ గా కాదు. ఇప్పుడు ఆధార్ సర్వీసెస్ ఉన్నాయి. ఆధార్ సర్వీసెస్ విల్ బి గివెన్ బై సమ్ టూ ఐటీ, దే విల్ బి డూయింగ్ ఇట్ కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్. అవును సార్. ఆధార్ అప్డేషన్స్ వాళ్ళు చేస్తారు. ఉమ్, డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూర్చోరు కదా, రైట్? సో అవును వాళ్ళు సార్. కొంత అవుట్ థర్డ్ సోర్సింగ్ ఐటీ అవుట్ కంపెనీస్ సోర్సింగ్ ఇస్తారు, థర్డ్ పార్టీస్కి ఇచ్చేసారు. థర్డ్ పార్టీస్కి ఇస్తారు, అంతే కదా. ఉమ్, వాళ్ళు చేస్తారు, ఉమ్, వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, వాళ్ళు అప్డేట్ చేస్తారు, వాళ్ళకి అథారిటీ ఉంటుంది. అంటే కొంతవరకు లిమిటెడ్ అథారిటీ ఉంటుంది, అన్ని చేయడానికి ఉండదు, లిమిటెడ్ అథారిటీస్ ఉంటాయి. అట్లానే ఇప్పుడు కస్టమైజేషన్, నాకు ఒక ఇన్సూరెన్స్ క్లయింట్ వచ్చిందాడు అంటే కనుక, సబ్మిషన్ వచ్చిందంటే దాన్ని నేను ఐ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్, హౌ దిస్ కెన్ బి డన్, ఓకే, హౌ దిస్ కెన్ బి ఇంటిగ్రేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కస్టమర్ పాలసీ సబ్మిట్ చేస్తే దాంట్లో నాకు కస్టమర్కి అసలు పాలసీ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేయాలి. ఏ బేసిస్ ఉమ్, లో డిసైడ్ చేస్తాం? రెండు బేసిస్ లో డిసైడ్ చేస్తాం. ఉమ్, ఈ పాలసీకి మనం ప్రీమియం కట్టించుకోవడం వల్ల మనకి ఏమన్నా లాసా, ప్రాఫిట్? ఓకే. లాస్ ప్రాఫిట్ ఏంటండి ఇక్కడ అని అడగచ్చు మీరు. అంటే వెహికల్ 30 సంవత్సరాలు ఓల్డ్ వెహికల్, మీరు ఇస్తారా ఇన్సూరెన్స్? ఉహు, ఇవ్వం సార్. ఇవ్వకపోవచ్చు. ఎందుకండి అంటే అది ఆల్రెడీ చాలా సార్లు రిపేర్ అయి ఉండొచ్చు. అవును. దానికి మనం ప్రీమియం తీసుకుంటే అది నెలకోసారి వాడు రిపేర్లను వస్తాడు, ఉమ్, కష్టం కదా. అంటే మనకు ఒక రూల్ ఉంటుంది. మనకేమో ఒక రూల్ పెట్టుకున్నాం మన కంపెనీలో. ఏం పెట్టుకున్నాం రూలు? ఓ 10 సంవత్సరాలు దాటిన ఏ వెహికల్, లేకపోతే ఓ 15 సంవత్సరాలు దాటిన దానికి మేము ఇవ్వము. ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ పే చేయదు, అంటే సారీ, ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వం 15 సంవత్సరాలు దాటితే. అదొక రూల్ అనుకుందాం. ఓకే సార్. ఒక కంపెనీ, ఇంకో కంపెనీ ఇంకో రూల్ ఉండొచ్చు, బట్ ఒక కంపెనీ రూల్ ఇది. ఉమ్, కొంతమంది ఏమంటారంటే 15 సంవత్సరాలు దాటిన దానికి మేము ఇస్తాం, కానీ మాకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి. అవును ఓకే, సార్. ఫిట్నెస్ ఉమ్, సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. ఉన్న ప్రీమియం మీద ఒక 30% ఎంతో సర్చార్జ్ అవుతుంది. ఎక్స్ట్రా పే చేయాలి. ఓకే. ఉమ్, ఇవి రకరకాల రూల్స్ కదా, రైట్? అవును సార్. అవును. అంటే ఎలా అది పాసిబుల్? ఇన్సూరెన్స్ కంపెనీ అంటే మీరు ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మీ వెహికల్ ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా, మీ వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే ఇంజిన్ చాసీ నెంబర్ ఆధారంగా ఈ ఉమ్, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఏంటనేది మీరు సబ్మిట్ చేయడమే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ వాంట్స్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దేర్, దే విల్ ఎక్స్ట్రాక్ట్ దిస్, దే హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్, అంతే కదా. అవును సార్. ఫ్రమ్ కంపెనీ కానీ థర్డ్ ట్రాన్స్పోర్ట్ పార్టీస్ నుంచి కానీ. డిపార్ట్మెంట్ కి వాటి ఇంటిగ్రేట్ అయ్యి అవును. మీరు ఇచ్చిన ఇంజిన్ నెంబర్ ఆధారంగా ఇది కరెక్టా కాదా వాళ్ళు యాక్సెస్ చేసుకోగలగాలి, అంతే కదా, రైట్? ఉమ్, అది ఒకటి. రెండోది, ఇప్పుడు కస్టమర్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అనేది డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇచ్చాడు. ఉమ్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఆధారంగా కొడితే మనకు దాంట్లో ఒక 2 ట్రాఫిక్ వైలేషన్లు, ఒకసారి ఏమో లైసెన్స్ సస్పెన్షన్ అయింది, ఇవన్నీ రికార్డ్స్ అన్ని వచ్చింది. ఓకే. ఇన్సూరెన్స్ ట్రాక్ కంపెనీ రికార్డ్. హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్. ఓకే. ఇవాళ వద్దా? ఎందుకు? యాజ్ పర్ ద హిస్టరీ ఆఫ్ డిసిప్లిన్ యూ సీ, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ నాట్ గుడ్, సో గుడ్ కదా. అవును. ఇవాళ వద్దా? ఇస్తే హయ్యర్ ప్రీమియంలో ఇవ్వాలా? ఉమ్, అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక పాలసీ సబ్మిషన్ కానీ, క్లెయిమ్ కానీ, బిల్లింగ్ ఏదైనా కావచ్చు, వాళ్ళ క్లెయిమ్స్. సిస్టమ్స్ ఒక్కటే కాదు, దే హ్యావ్ టు కనెక్ట్ విత్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ ఆల్సో కదా. అవును సార్. కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం లోన్ అప్లై చేయడానికి పెట్టామనుకోండి, వాడు ఫస్ట్ ఏం అడుగుతాడు? పాన్ నెంబర్ అడుగుతాడు. వాడు పాన్ నెంబర్ తీసుకుని పాన్ నెంబర్ ఆధారంగా వెరిఫై చేస్తాడు, రైట్? సో అవును సార్. మనకి క్రెడిట్ ఎక్కడైనా స్కోర్, లోన్స్ ఉన్నాయా ఏంటి? చూస్తాడు, లోన్స్ ఏమైనా ఉన్నాయా, ఎలా పే చేస్తున్నారు, దాని ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీకు లోన్ ఇవ్వాలా ఉందా, ఇస్తే కనుక ఎంతో లోన్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తాడు వాడు. ఉమ్, అంటే any business functionality, as far as insurance market is concerned, as an example, they have to integrate with some internal external systems also. ఉమ్, ఇంటర్నల్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లెయిమ్ రిసీవ్ వచ్చింది, క్లెయిమ్ ఫామ్ వచ్చింది మీ దగ్గర,
ఇప్పుడు మీరు ఏం చేయాలి? బీయింగ్ ఏ క్లెయిమ్ పర్సన్, కంపెనీలో ఉన్నాం, మీరు వెరిఫై చేసుకోవాలి. ఏమని? ఈ క్లెయిమ్ ఇచ్చిన యొక్క పాలసీ నెంబర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ పాలసీ ఉంది, ఏ కవరేజ్ వస్తుంది, ఇవన్నీ మీకు తెలిస్తేనే కదా మీరు చేయగలుగుతారు. అంతే అవును కదా, సార్. అదర్వైజ్ యూ కెనాట్ డూ ఇట్ కదా, రైట్? సో వాట్ ఈస్ రిక్వైర్డ్? ఇంటర్నల్ గా పాలసీ సెంటర్ మస్ట్ బి ఇంటిగ్రేటెడ్ విత్ క్లెయిమ్ సెంటర్ కదా, రైట్? ఉమ్, అలాగే బిల్లింగ్ సెంటర్ తో ఇంటిగ్రేట్ అయి ఉండాలి. ఓకే, సో దిస్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ లో కానీ ఇంటిగ్రేషన్ హ్యాస్ టు బి మేడ్. ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఉమ్, సో దిస్ ఇస్ ఆల్ సంథింగ్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. So these are the three major technical services or implementation services being this implementation partners will give. ఓకే. Understanding it? You're clear now? Got it? You got it, right? అదే సార్. ఈ త్రీ యొక్క సర్వీసెస్ ఇవ్వడం కోసమే ఈ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ రిక్వైర్డ్ సమ్ డెవలప్మెంట్ టీమ్. అంటే వాళ్ళకి ఒక బిఏ అవసరం పడతాడు, ఒక డెవలపర్ అవసరం పడతాడు, అండర్ ఒక రైటర్స్, ఆర్కిటెక్ట్ అవసరం పడతాడు, ఒక టెస్టర్ అవసరం పడతాడు. టెస్టర్స్. So as a business analyst majorly gathering the requirements from the customer. That is BA పని. More or less something like techno-functional role it is. Second, architect. Architects are the people who come up with the technical architecture of the project and the technical roadmap for the solution. Called architects. General Okay. architects having experience for more than 10-15 years in implementation side. They will become architects. Architects are already technical people. Solution architects, I'm referring. సార్ ఇప్పుడు మనం ఏం కస్టమైజ్ చేయాలి అన్నా సరే అది ఆర్కిటెక్ట్ నుంచి వస్తుందా సార్? ఆర్కిటెక్ట్ నుంచి రాదు. ఆర్కిటెక్ట్ ఆర్ ద పర్సన్ హూ డిజైన్ ద సొల్యూషన్. అంతే. ఓకే. ఏం ఇవ్వాలి అనేది రిక్వైర్మెంట్ ఎవరు ఇస్తారు? మీకు బిఏ ఇస్తాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఒక ఎక్స్పైజెడ్. వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఒక క్లయింట్. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఏబిసి అని ఒక ఇంప్లిమెంటేషన్ పార్ట్నరింగ్ కంపెనీ ఉంది, ఐటీ కంపెనీ ఉంది. వీళ్ళకి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎక్స్పైజెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ ఏ క్లయింట్. ఇప్పుడు ఈ క్లయింట్ ఏమన్నాడంటే, ఈ వెండర్కి, అంటే వెండర్ అంటే ఐటీ కంపెనీకి ఏమన్నాడంటే, మేము కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చాం. రూల్ ఏమిటంటే 15 సంవత్సరాలు దాటిన ఏదైతే వెహికల్ ఉందో, ఓకే, ఆ వెహికల్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియాలోనే అనుకుందాం, ఇండియాలోనే ఒక 3 స్టేట్లు, ఒక 4 స్టేట్లు, ఓకే, అన్ని స్టేట్లు కాదు అనుకుందాం, ఎగ్జంప్షన్ బేసిస్ లో తీసుకుందాం. ఈ 4 స్టేట్లో మాకు ఒక రూల్ పెట్టుకున్నాం మేము. 15 సంవత్సరాలు దాటి ఏ వెహికల్ కనుక 15 సంవత్సరాల ఓల్డ్ వెహికల్ ఏదొచ్చినా, ఓకే, ఏదొచ్చినా ఈ 4 స్టేట్స్ నుంచి ఏదైతే పాలసీ వచ్చిందో దానికి సంబంధించి మేము పాలసీ ఇవ్వం. అర్థమైందా మీకు? మేము తీసుకోం, ఎందుకంటే ఫర్ ఎనీ రీజన్. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ అండర్ కరెంట్ గా ఇంకొకరు ఉండొచ్చు. ఏమండి, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కొంచెం నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, ఇంకొంచెం ఏమన్నా రీజన్ ఎందుకు ఉండొచ్చు మీరు ఏమన్నా చెప్పగలుగుతారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 4 స్టేట్స్ లో ఆ రెస్పెక్టివ్ 4 స్టేట్ గవర్నమెంట్స్ ఒక రూల్ పెట్టుకున్నాయి. బికాస్ ఆఫ్ ద పొల్యూషన్, అజంప్షన్ లో చెప్తున్నాను, రియల్ కాకపోవచ్చు, ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే వాళ్ళు ఒక రూల్ ఉంది, గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చు అనుకున్నాం. పొల్యూషన్ ఎక్కువైపోయింది స్టేట్ లో, ట్రాఫిక్ పొల్యూషన్ బాగా ఎక్కువ ఉంది. సో మనం దాన్ని ఏదో విధంగా తగ్గించాలి. తగ్గించాలంటే దే హ్యావ్ టేకెన్ ఎ రూల్. ఏమిటి? 15 సంవత్సరాలు దాటిన దానికి ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వడానికి లేదని ఒక రూల్ వాళ్ళు పెట్టుకున్నారు. అంటే 15 సంవత్సరాలు దాటితే ఆ వెహికల్ ఖచ్చితంగా ఆ పక్క వేరే స్టేట్ కి దాన్ని కావాలంటే వాళ్ళు అమ్మేసుకోవడం, ఆ స్టేట్ లో తిరగడానికి లేదు అనేది రూల్. ఓకే. ఇప్పుడు ఇది గవర్నమెంట్ తీసుకున్న రూల్. ఇది గవర్నమెంట్ తీసుకున్న రూల్ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలా? ఎవరైతే యాన్సిలరీ అనుసంధానంగా ఉన్న కంపెనీస్ ఏవైతే, సర్వీసెస్ ఏవైతే, వాళ్ళందరూ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, రైట్? దిస్ ఇస్ అ గవర్నమెంట్ రూల్. గవర్నమెంట్, ఇట్స్ నాట్ సంథింగ్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ హెస్ టేకెన్. నేను ఇప్పుడు చెప్పిన అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ రూల్ ఆధారంగా వాళ్ళ సిస్టమ్స్ లో కొన్ని చేంజెస్ చేసుకుంటారు కదా, రైట్? అంటే ఇంతకు ముందు అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం పెట్టుకుంటారు, ఈ పలానా 4 స్టేట్ల నుంచి ఏదైనా కాల్స్ వస్తే ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏం చేయాలి? 15 సంవత్సరాలు దాటి ఉంటే, ఓకే, ఆ వెహికల్ ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏం చేస్తుంది, అసలు కొటేషన్ ఎవడే బ్లాక్ చేసి రిజెక్ట్ చేయాలి.
ఇది ఒక రూల్. ఓకే, అలాగే ఓకే. కంపెనీకి సంబంధించి వాళ్ళ డెసిషన్స్ సంబంధించి కూడా రూల్స్ ఉండొచ్చు. Hmm. These are the requirements. Who will be gathering? Fundamentally, these requirements will be gathered by the business analyst. ఓకే. అర్థమైందండి? ఈ రిక్వైర్మెంట్స్ ఎవరు గ్యాదర్ చేస్తారు? దిస్ రిక్వైర్మెంట్స్ విల్ బి గ్యాదర్డ్ బై బిఏ డిఏ. విత్ దిస్ ఇంప్లిమెంటేషన్ టీమ్. ఈ స్టేక్ హోల్డర్స్ తో వాళ్ళతో మాట్లాడి రెగ్యులర్ గా హీ విల్ బి ఇన్ టచ్ విత్ ఆర్ షీ విల్ బి ఇన్ టచ్ విత్ దే విల్ బి ఇన్ టచ్ విత్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటిని బిఏ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేది బిఏ విల్ డూ ఇట్. ఓకే సార్. బిఏ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే బిజినెస్ అనలిస్ట్ విల్ రైట్. నౌ ఏ డేస్ మనం అంతా కూడా యూజర్ స్టోరీస్ రాస్తున్నాం కాబట్టి బిజినెస్ అనలిస్ట్ విల్ రైట్ యూజర్ స్టోరీస్. ఓకే, బిజినెస్ అనలిస్ట్ విల్ రైట్ user story based on the interaction they had with the team. They'll write user story. ఆ యూజర్ స్టోరీ ఏ టూల్ అయినా జీరాలో వాడతారా, ఎజూ డెవాప్స్, ర్యాలీ ఏదైనా కావచ్చు, రైట్? యూజర్ స్టోరీ రాస్తారు. రాసిన యూజర్ స్టోరీని అప్పుడు డెవలపర్కి ఇస్తారు. డెవలపర్ చేసే పని ఏంటి? కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్, ఇంటిగ్రేషన్, కోడ్ రాయడం, డెవలపర్ చేయాలి. డెవలపర్ వాంట్స్ టు డూ దాట్ ఫర్ ఎనీ బిగ్ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ నేను మాట్లాడట్లేదు. పెద్ద రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే, ఓకే, పెద్ద రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ మైగ్రేషన్కి వెళ్ళాలి, క్లౌడ్ ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి అన్నప్పుడు యు నీడ్ సమ్ ఆర్కిటెక్ట్ హూ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ అండ్ డెవలప్ ద టెక్నికల్ ఆర్కిటెక్చర్. అంటే ఒక టెక్నికల్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసేయడానికి మీకు ఆర్కిటెక్ట్ అవసరం పడతారు. అంటే ఏ రకమైన సిస్టమ్ వాడాలి. ఓకే, ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నారు, ఎస్ఏపి ఇన్స్టాల్ చేయాలి అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ వాడు ఇన్స్టాల్ చేయాలంటే వాడు ఒక కాన్ఫిగరేషన్ చెప్తాడు. అవును సార్, ఆ రిక్వైర్మెంట్స్. కాన్ఫిగరేషన్ మీ సిస్టమ్ ఉంటేనే ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే ఇన్స్టాల్ కాదు కదా. అవును సార్. సో ఎందుకని? బికాస్ దట్ ఇట్ హ్యాస్ ఎ కాన్ఫిగరేషన్. ఓకే, సో అందుకనే ఏంటంటే ఆర్కిటెక్ట్స్ ఆర్ ద పీపుల్ హూ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ సిస్టమ్ డిజైన్, హై లెవెల్ డిజైనింగ్, సిస్టమ్ డిజైనింగ్. రిక్వైర్మెంట్ ఆధారంగా ఏ టెక్నాలజీ వాడితే బాగుంటుంది, ఆన్ ప్రిమైసా, క్లౌడా ఉంటే ఏ టెక్నాలజీ వాడాలి, ఏ టెక్నాలజీ స్టాక్ వాడాలి, దీనికి సంబంధించి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మేజర్గా మనం తీసుకోవాలి. నాన్ ఫంక్షనల్ అంటే కస్టమర్ ఎవరు, ఎన్ని సర్వీసెస్, ఎక్కడెక్కడ సర్వీసెస్ ఇస్తున్నాడు, అతని యాక్యురసీ, స్కాలబిలిటీ, రీచబిలిటీ, అవైలబిలిటీ, పెర్ఫార్మెన్స్, load balancing, all these things has to be taken care of by someone. This is where something which you require some kind of architects to do that. ఎందుకంటే డెవలపర్ కి అంత నాలెడ్జ్ ఉంటుందని అనుకోకూడదు. ఎందుకంటే డెవలపర్స్ వాళ్ళు కోడ్ రాయడము లేకపోతే అలాంటివి ఏమైనా చేయగలుగుతారు, కానీ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టెక్నాలజీ ప్లాట్ఫామ్ వాళ్ళకి అర్థం లేకపోవచ్చు. ఓకే సార్. అందుకని డెవలపర్స్, అందుకే ఆర్కిటెక్ట్స్ కావాలి. చిన్న చిన్న వాటికి కాదు, లార్జర్ స్కేల్ లో మనకి ఆర్కిటెక్ట్స్, గైడెడ్ ఆర్కిటెక్ట్స్ కావాలి. ఓకే. వీళ్ళు మిడిల్ మెన్ అనకూడదులేండి. బిఏ మీరు సింపుల్ గా ఏమండి, నాకు రోల్ స్ట్రక్చర్ వైజ్ చెప్పండి అంటే బిఏ ఆర్కిటెక్ట్ పక్కనే ఉంటారు అనుకోండి. బిఏ రిక్వైర్మెంట్ ఆర్కిటెక్ట్ అనుకోండి. ఆర్కిటెక్ట్ తర్వాత డెవలపర్ తర్వాత టెస్టర్. ఓకే. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఓకే సార్. అర్థమైందండి, రైట్?